బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలను తండ్రి గొంతు కోసి చంపాడు. భార్య ప్రియుడితో వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో పిల్లలను చూసుకునే దిక్కులేదన్న ఆవేదనతో ముగ్గురు పిల్లలను చంపి పోలీసుల ముందు లొంగిపోయాడు. తంజావూరు జిల్లా గోపాల సముద్రంలో నివసించే వినోద్ కుమార్ నిత్య దంపతులకు కూతుళ్లు ఓవియా కీర్తితో పాటు 5 ఏళ్ల కొడుకున్నాడు. కొన్నేళ్ల కిందట నిత్యకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. 6 నెలల కిందట నిత్య ఆ వ్యక్తితో వెళ్లిపోయింది. భార్య ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించిన వినోద్ కుమార్ ఆమె ఎక్కడుందో తెలుసుకుని ఇంటికి తిరిగి రావాలని కోరాడు. కానీ నిత్య ఇంటికి రానని తెగేసి చెప్పింది. తీవ్ర మనస్తాపంతో ఇంటికి వచ్చిన వినోద్ కుమార్ పిల్లలకు స్వీట్లు ఇచ్చాడు. అవి తింటున్న పిల్లల గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ముగ్గురు పిల్లల్ని కూడా అతను గొంతు కోసి చంపడం జరిగింది. ఒకవేళ మనస్తాపంతో చంపినట్లయితే గొంతు కోయడం అనేది కిరాతకమైన పని. ఆ విధంగా ఎలా చంపగలిగాడు? ఆ తర్వాత లొంగిపోవడం కూడా జరిగింది. అసలు అందుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి దామోదర్? తమిళనాడులోని తంజావూరు జిల్లా మదుక్కూర్ సమీపంలోని గోపాల సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గోపాల సముద్రానికి చెందిన వినోద్ కుమార్ ఫోటోగ్రాఫర్, డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి నిత్య అనే ఆమెతో వివాహమైంది. వీరికి ఓవియా 12 సంవత్సరాలు, కీర్తి 8 సంవత్సరాలు, ఈశ్వరన్ ఆయన 5 సంవత్సరాలు అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిత్య ఈ మధ్య కాలంలో ఏదైతే ఒక ఏడాది కాలంగా తిరువారూరు జిల్లా మున్నార్కుడికి చెందిన ఒకరితో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం ఏర్పడింది ఆమెకు. ఆ తర్వాత 6 నెలల క్రిందట ఆమె భర్త పిల్లలను వదిలేసి ఆ వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా భార్యను కలిసి తిరిగి రావాలి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పిల్లల కోసమైనా నువ్వు తిరిగి రావాలంటూ ఆమెను కోరడము, ఆమె నిరాకరించడంతో అతను చాలా మనస్తాపానికి గురయ్యాడు. ఆమెతో పాటు ఏదైతే వినోద్ కుమార్ తో పాటు అతని బంధువులతో పాటు నిత్య తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో పలుమార్లు ఆమెను సంప్రదించడం, ఆమె నిరాకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను మానసిక ఒత్తిడికి గురై మనస్తాపానికి గురైన వ్యక్తి బయట కూడా హేళనకు గురి కావడంతో ఈ పిల్లలను చూసుకోవడానికి కూడా ఇబ్బందిగా మారిందని పలుమార్లు స్నేహితులతో చెప్తుండేవాడట. ఈ నేపథ్యంలో శుక్రవారం పిల్లలకు స్వీట్లు ఇచ్చి తినమని చెప్పి వారి ముగ్గురు పిల్లలను గొంతు కిరాతకంగా కోసేశాడు. రక్త మడుగులో ప్రాణాలు వారు అక్కడే మరణించారు. దీంతో పాటు అతను నేరుగా మదుక్కూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. మొత్తం మీద ఈ ఘటన అటు తమిళనాడు వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ముగ్గురు చిన్నారులు ఏదైతే 12, 8, 5 సంవత్సరాల ముగ్గురిని దారుణంగా తండ్రి హత్య చేయడము, అదేవిధంగా ఈ సామాజిక మాధ్యమాల పుణ్యమని భార్య ఇతరులతో వెళ్లిపోవడం, ఈ 2 ఘటనల నేపథ్యంలో ఇది సంచలనంగా మారిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను ఏదైతే తల్లిదండ్రులకు వినోద్ కుమార్ తల్లిదండ్రులకు అప్పగించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పినప్పటికీ ఇప్పటికీ అతను లొంగిపోయాడు. కేవలం భార్య వెళ్లిపోయిందనే కారణము, పిల్లలను సరిగా చూసుకోలేకపోతుండడము, దీంతో పాటు అతను ఏదైతే బయటకు వెళ్లిపోవడం, ఇంట్లో ఉండడం వల్ల అతని అయితే వృత్తి డ్రైవర్ గాని ఫోటోగ్రాఫర్ గాని పనులు లేకపోవడం, ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తిన నేపథ్యంలో అతని పరిస్థితి కష్టంగా మారింది. ఇటు పిల్లలను చూసుకోవడం ఇబ్బందిగా మారింది, వారికి సంపాదన కోసం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతో పిల్లల సంరక్షణ తానే దగ్గరుండి చూసుకోవాల్సి రావడంతో ఆదాయం పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి దిక్కుతోచక మనస్తాపానికి గురై అటు సన్నిహితుల వద్ద నుంచి కూడా హేళనకు రావడంతో ఈ విధమైన చర్యకు పాల్పడ్డారని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం దామోదర్, అయితే ఒకవేళ అతను అంత మనస్తాపానికి గురై ఉంటే పిల్లల సంరక్షణ కేంద్రంలో కానీ ఎక్కడైనా పిల్లల్ని విడిచిపెట్టి ఉండాల్సింది. ఆ విధంగా గొంతు కోసి చంపడం అనేది నేరం. తండ్రి ఆ విధంగా మనస్తాపానికి గురై చేసినా మరి పోలీసులు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అతను ప్రత్యామ్నాయం ఆలోచించుకోకపోవడంతో పాటు సన్నిహితుల వద్ద తన బాధను చెప్పుకోలేకపోవడం, ముఖ్యంగా భార్య ఇతరులతో వెళ్లిపోయిందనే కారణంతో అతను మిగతా వారు తనను చిన్న చూపు చూస్తున్నారనే ఒక ఫీలింగ్ లోకి వెళ్లిపోవడంతో పాటు ఇతరుల వద్ద తన యొక్క అతని తల్లిదండ్రుల వద్ద గానీ ఆమె తల్లిదండ్రుల వద్ద గానీ ఆ పిల్లలను విడిచి వారి సంరక్షణను వారికి అప్పగించుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది. కానీ ఆ విధంగా పట్టించుకోకుండా తన భార్య వెళ్లిపోయింది, తనకు అవమానం జరిగిందన్న కోణంలోనే అతను ఆలోచించాడు. దీంతో తనకు పిల్లలు అడ్డుగా ఉన్నారన్నట్లు ఆ పిల్లలను ముగ్గురిని దారుణంగా హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన ఏదైతే సామాజిక మాధ్యమాలు ఏ విధంగా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయో, అదే తల్లిదండ్రులు క్షణికా విషయంతో పిల్లలను ఈ విధంగా చంపడం దాని తర్వాత బాధపడడం కూడా జరుగుతుందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన అయితే అటు
తమిళనాడు వ్యాప్తంగా పూర్తి స్థాయిలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు ప్రసూన. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. మొత్తంగా భార్య వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త తన 3 పిల్లల్ని అతి కిరాతకంగా గొంతు కోసి చంపేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు